ఇప్పుడు బ్రిటిషర్స్. నా మాట వింటారు కొంచెం దయచేసి ఒక 2 నిమిషాలు. నువ్వు నాకు అన్న లాంటోడివి లేదా తమ్ముడు లాంటోడివి. వినండి. ఇప్పుడు ఎస్టీ ఎక్కడ మీతో వాదం వేసుకుంటున్నారా లేదా మీతో ఫ్రెండ్లీగా ఇలా మాట్లాడుతున్నాను అన్యాయం నేను? జరిగిందనే. ఇప్పుడు అన్యాయం ఎక్కడైనా జరిగిద్దండి. అది హిందూ మతానికి సంబంధం లేదు. ఎవడో ఒకడు దుర్మార్గుడు ఉంటే ఆ మొత్తం ఆపాదించకూడదు కదా. ఇప్పుడు అలా అన్యాయం జరిగిందనే ఎస్టీ సోదరులకి, నా అన్నదమ్ములకి రిజర్వేషన్ కల్పించింది ఎవరు? భారతదేశం. ఎవరు? హిందువులు. హిందూ దేశం. అంబేద్కర్ ఏంటండి. ఇప్పుడు ఏమండి మీరున్నారు సార్ ఒక అతనికి ₹1,00,000 ఇవ్వండి సార్, ఆ బాధల్లో ఉన్నాను అంటాను. మీరు ₹1,00,000 ఇస్తాడు. మీరు మంచోనా నేను మంచోనా? నాదేముంది, ఊరికే మాటే కదా. ఇప్పుడు ఎవరైతే మీరు అంబేద్కర్ ఒక్కడే రాజ్యాంగం రాయలేదండి, చాలా మంది రాశారు. బిఎన్ రావు గారు, చాలా మంది. సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు, హక్కుల కమిషన్ సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు, బిఎన్ రావు గారు ఉన్నారు. అందులో 208 మంది ఉన్నారు. మీరు కావాలంటే హమార ప్రసాద్ గారి వీడియోలు చూడండి. బిఆర్ అంబేద్కర్ గారు అందులో ఒకరు. అంతే. ఇప్పుడు ఒక ఇల్లు కట్టాలంటే కూలోళ్ళు పేరు మాత్రం అంబేద్కర్ వచ్చిందంటారా? అవునండి. అందరిలో ఈయనొకడు అంబేద్కర్ గారు. ఆయన తీసేయాల్సిన పని లేదు. ఇప్పుడు ఆయన కూడా బ్రాహ్మణుడే, ఆయన్ని సాకింది కూడా. ఒక బ్రాహ్మణి స్త్రీని పెళ్లి చేసుకున్నాడు. బిఆర్ అంబేద్కర్ గారి పేరు బిఆర్ అంబేద్కర్ కాదు, ఆయన పేరు భీమరామ్ రామ్జీ ఆయన పేరు. బిఆర్ అంబేద్కర్ గారు అంటే ఆయన చదివించిన ఆయన పేరు అంబా వాడేకర్. ఆయన పేరు ఈయన తీసుకున్నాడు. ఈయనకి ఇద్దరు భార్యలు. ఇద్దరు భార్యలు ఒక ఆవిడ బ్రాహ్మణ స్త్రీ. మరి ఇంకెక్కడుంది వివక్షత? అంటే రెండో భార్య ఎప్పుడండి? ఆయన పెద్ద ఏదైనా కానీ అన్నం. వినండి, ఏ బ్రాహ్మణుడు కూడా రేప్ చేయడండి. ముట్టుకోడు అంటారు. ముట్టుకోలేదని మీరు బాధపడతారు. ఇక్కడ పాస్టర్లు రేప్ చేస్తున్నారండి. రేప్ చేసేవాడు మంచోడా, ముట్టుకునేవాడు మంచోడా? మీరు చెప్పండి నాకు ఒకసారి. ముట్టుకున్నాడా? రేప్ చేసినవాడు మంచోడు ఎందుకు అవుతాడండి? ముట్టుకునేవాడు మంచోడా, రేప్ చేసేవాడు మంచోడా? ముట్టుకున్నాడు మంచోడు ఎందుకు అవుతుంది సార్? రేప్ చేసాడు ఎంత మంచోడు అవుతాడు? మరి నన్ను ముట్టుకోవాల్సిన అవసరం ఏంది? నిన్ను ముట్టుకోవాల్సిన అవసరం ఏందండి? ముట్టుకుంటే కరోనా వచ్చి చస్తున్నాము. గురుగారు అప్పుడు ముట్టుకోవడం కాదు సార్. అప్పుడు స్కూల్లో రాను సార్. వినండి. ఇప్పుడు కొంచెం వినండి సార్. ఇప్పుడు ఈ రిజర్వేషన్ కల్పించింది ఈ ఉన్నత వర్గాలు కూడా పన్నులు కడుతున్నారు కదా. అందుకే కదా ఇబ్బందుల్లో ఉన్న వాళ్ళకి అది జరుగుతుంది కదా. ఇప్పుడు బ్రాహ్మణుడు 100% మార్కులు వస్తే మీకు ఏదో 45-40% వస్తే మీకే ముందు ఉద్యోగం వస్తుంది. అవునా కదా? ఇది అన్నిటికీ భారతదేశంలో అందరూ సహకరిస్తున్నారు కదా. హలో సార్ చెప్పండి. ఇప్పుడు మీరు ఏదైతే మీరు ఉన్నతంగా మీరు ఎదుగుతున్నారో దానికి అన్నిటికీ మేము సంతోషిస్తాం. అలాగా మీరు మతం మారి ఈ ధర్మాన్ని కాదని ఇంకో ధర్మానికి వెళ్ళి మళ్ళీ ఇందులో రిజర్వేషన్. ఇప్పుడు సుప్రీంకోర్టే చెప్పింది మతం మారితే రిజర్వేషన్ వర్తించదు. హైకోర్టు చెప్పింది, సుప్రీంకోర్టు చెప్పింది. మీరేంటి భారత రాజ్యాంగంలో ఉంది, మేము ప్రచారం చేసుకునే హక్కు ఉంది అని అంటారు. ఎందుకుంది? ఎవడి మతాన్ని వాడు స్వేచ్ఛగా ఆచరించుకోండి, హ్యాపీగా బతకండి అని భారత రాజ్యాంగంలో పొందుపరిస్తే లోపుల్స్ మీరు ఉపయోగించుకొని రాజ్యాంగంలో ఉంది మేము అందరినీ మతం మారుస్తాం. మీరు నాతో మాట్లాడినప్పుడు మీరు నాతో మాట్లాడిన కాన్వర్సేషన్ ఎక్కడైనా సరే నేను జనాలు మార్చేస్తాను ఇప్పుడు అన్నా సార్ నేను ఏమన్నా? అదే మీరు మార్చకుండా ఏం చేస్తున్నారండి? ఇప్పుడు మీరు పెద్ద పెద్ద నాయకులను తీసుకొస్తున్నారు, పెద్ద పెద్ద పాస్టర్లని, సోకాళ్ళు లక్షల కోట్లు సంపాదించే పాస్టర్లను తీసుకొచ్చి మీటింగ్ పెడుతున్నారు, ఆకర్షిస్తున్నారు. దేనికి? నేను వాళ్ళకి మంచిది అవుతా చెప్పండి. బైబుల్లో ఏం మంచి ఉంది, హిందూ గ్రంథాల్లో ఏం మంచి లేదు చెప్పండి. మీకు అన్నిటికీ అవగాహన కల్పించా. ఇప్పటికి ఉన్నత వర్గాలు కొంచెం ఇబ్బంది పడే వర్గాలకు సహాయం చేస్తూనే ఉన్నారు. ఆయన రాసి వెళ్ళిపోయాడు. బిఆర్ అంబేద్కర్ గారు రాసి వెళ్ళిపోయారు. ఆయన ఒక శాసనం చేశాడు అంతే. దానికి వీళ్ళందరూ భుజాలు కాస్తున్నారండి, పల్లకి మోస్తున్నారు. ఇప్పుడున్న ఈ దేశంలో ఉన్నటువంటి పెద్ద కులాలు అనుకోండి. ఇప్పుడు నా దేశంలో పెద్ద కులం చిన్న కులం ఏమి లేదు. భగవంతుడి సృష్టిలో అందరూ సమానమే.
ఆయన ఇప్పుడు అందరూ రాజ్యాంగం రాశారు. కానీ ఇప్పుడు పాటిస్తున్నాం మనం అందరం కలిసి. అందరం బాగుండాలని. ఎందుకు వీళ్ళందరూ అమౌంట్ కడతారండి? సార్ సార్ ఎందుకు? సార్ మీరు మీరు ఈ మాట రికార్డ్ చేసిన పర్లేదు. నాకు మత మార్పులకి GST అని మత అది అని మార్పులకి ఇది అని వ్యతిరేకం ఎందుకు సార్. కడుతున్నారు? సార్ మనందరికీ సమానంగా సమపాలనలో ఫలాలు అందాలనే కదా ప్రభుత్వానికి మనందరం కూడా పన్నులు కడుతుంది. అవునండి. ఆ పన్నులు కడితేనే కదా మీకు ఉద్యోగాలు వస్తున్నాయి. ఆ. ఇప్పుడు 100 మార్కులు వచ్చేవాడికి ఉద్యోగం రాకుండా 40 మార్కులు వచ్చేవాడికి ఉద్యోగం వస్తుందంటే దానికి భారత రాజ్యాంగం కారణం అయితే దానికి సహకరించే వాళ్ళు ఈ దేశంలో ప్రజలు కదా. నిన్నేమో అంటే బ్రిటిష్ వాడు వచ్చి తాగుతున్నాడా? ఇప్పుడు సార్ బ్రిటిష్ వాడు నీకు మతాన్ని భారత ఇచ్చాడు. భారత సార్ వినండి రాజ్యాంగం వినండి. బ్రిటిష్ వాడికి నీకు మంచి మతాన్ని ఇచ్చాడు సార్. బ్రిటిష్ వాడు ఏమన్నా నిన్ను సాగుతున్నాడా? బ్రిటిష్ వాడు ఏమన్నా నీకు అన్నం పెడుతున్నాడా చెప్పండి. ఇజ్రాయెల్ నుంచి ఏమన్నా నీకు డబ్బు వస్తుందా? ఈ దేశం నుంచే వస్తుందా? గురుగారు నాకు సమాధానం చెప్పండి మీరు. హలో, మీరు అంతకుముందు మాట్లాడే మాటలు ఇప్పుడు మాట్లాడే నాకు ఎందుకు సార్ మీరు ఎందుకు సమాధానం చెప్పలేకపోతున్నారు? చెప్పడం కాదు సార్, చెప్పడం కాదు సార్. ఇప్పుడు ఉపన్యాసాలు చేస్తారు, ప్రశ్నించేవాడికి ఫోన్ ఎత్తారు. ఇప్పుడు ఆ పెద్ద పెద్ద ఫాస్టులు ఎందుకు భయపడుతున్నారు తెలుసా? వాళ్ళ బండారం బయటపడుద్దని. నిజం ఉంటే ఎందుకు ఇప్పుడు మీరు ఫోన్ చేశాను, నేను ఎత్తానా లేదా? దుర్మార్గం దొంగ ఎప్పుడైతే దాక్కుంటాడండి రాడు. దొంగ ఎప్పుడైనా సరే రాడు బయటగా. అతని నెంబర్ నాకు ఇస్తే నేను ప్రశ్నించి అతను బండారం బయట పెడతాను భయం అతనికి. బయట పెడతాను భయం. అందుకే మీకు నెంబర్లు ఇవ్వట్లా వీళ్ళు పెద్ద పెద్ద ఫాస్టర్లు. మీకు చెప్పారా లేదా వాళ్ళు? ఎవడో బయట పెడతాడు, అన్ని జాక్సన్ బండారం బయట పెడతాడు, అభినయ దర్శన్ బండారం బయట పెట్టాడు అని ఆడేవాడు నేనే. ఈ అభినయ దర్శన్ బండారాన్ని, అజయ్ బాబు దుర్మార్గాన్ని, ఈ దుర్మార్గాన్ని బయట పెట్టి నేను ఎక్కడ హిందూ దేవుడు ఎక్కడ తేడా మాట్లాడాను సార్. నా వాయిస్ ఎందుకు పెట్టాను మీరు? అవునండి, నేను అందరితో మాట్లాడతాను. అందరితో మాట్లాడి వాళ్ళ యొక్క మనస్థితి ఎలా ఉంది, సమాజం మీద వీళ్ళ ప్రభావం ఎలా ఉంది, ప్రశ్నిస్తే వీళ్ళు ఎలా మాట్లాడతారు, ఎలా వీళ్ళు భయపడతారు అనేది మాకు తెలుసు. ఇప్పుడు అభినయ్ దర్శన్ గారు ఉన్నాడు, నా ఫోన్ ఎత్తడాడు, భయపడుతున్నాడు. అలాగే అజయ్ బాబు గారు ఉన్నాడు, వాడు భయపడతాడు. అలాగే ఇతనున్నాడు జాన్ బాబు, భయపడతాడు. జాన్ వెస్లీ కాదండి, జాన్ బాబు ఎవరండి? జాన్ బాబు అదే నెల్లూరు ఉంటాడు, తెనాల్లో ఉంటాడు కదా. జాన్ బాబే తెలీదా మీకు? ఓకే, ఇప్పుడు జాన్ వెస్లీ ఎందుకు నెంబర్ ఇవ్వడానికి భయపడ్డాడు చెప్పండి మీరు? మీ పేరు చెప్పలేదు సార్ నేను అసలు. సరే, నేను ఎవరిని మీ పేరు చెప్పలేదు. సరే నెంబర్, నా పేరు మీరు చెప్పలేదు కదా, ఆయన నెంబర్ ఇవ్వండి నాకు. జాన్ వెస్లీ నెంబర్ ఇవ్వండి ఒకసారి. మీ పేరు నేను చెప్పను. ఇది కూడా యూట్యూబ్లో పెడతారేమో సార్ మీరు. మీరు నాకు పని చేయండి, మీరు ఎవరైతే పెద్ద పెద్ద ఫాస్టర్లు ఉన్నారో వాళ్ళ నెంబర్ నాకు మెసేజ్ పెట్టండి. పోనీ ఇది రికార్డ్ అవుద్దని మీరు భయపడితే. గురుగారు సార్, నేను ఎంతో మంది పాస్టర్లతో మాట్లాడాను. వాళ్ళందరిలో కొంతలో కొంత మంచిదనం మీ దగ్గర ఉందండి, నేను గమనించింది. ఎందుకంటే మీ నెంబర్ నేను పెట్టను, ఎందుకంటే అవగాహన కల్పించడానికే ఇదిగో ఇలా ఉంది. ఇప్పుడు నేనేమంటానంటే హిందుత్వంలో మేము ప్రశాంతంగా పోతున్నామండి. నేను బీసీ ఏంటి, నేను బీసీ అండి. ఇప్పుడు ఈ కులాలు ఏం లేదు సార్. మనం ఈ దేశంలో ఇప్పుడు పాకిస్తాన్లో హిందువుల్ని ఊచకోతకు వస్తున్నారు, క్రైస్తవుల్ని హిందువుల్ని. అవునా? అలాగే పాకిస్తాన్ హిందువుల్ని ఊచకోతకు వస్తున్నారు. సార్ ఒకసారి లైన్ సార్, మీరు ఎక్కడున్నారండి? ఏమండి? పైకి రండి సార్. సార్ మీరు చెప్పండి సార్. మా వేరే ఫోన్ నుంచి మా ఫ్రెండ్ వచ్చారు. పర్వాలేదండి, పర్వాలేదు. చెప్పండి. ఇప్పుడు ఈ దేశంలో, భారతదేశంలో అందరం కూడా అన్ని కులాలు అన్ని మతాలను కూడా ప్రశాంతంగా బతుకుతున్నాం. ఇలా బతుకున్నామండి. మీరు మమ్మల్ని హిందువుల్ని మతం మార్చి మా సంఖ్య తగ్గించి అప్పుడు ఏమవుద్ది? హిందువులు ఎప్పుడైతే మైనారిటీకి వెళ్తారో ఇక వేరే ఉన్మాదం పెరుగుద్ది, ఊచకోత మొదలవుద్ది. అందులో మీరు కూడా ఇబ్బంది పడతారు, మేము ఇబ్బంది పడతాం. ఇది హిందూ దేశం, కానీ ఇది ఇప్పుడు చాలా ఇబ్బందుల్లోకి వెళ్ళిపోయాం మేము. ఈ దుర్మార్గం కాంగ్రెస్ పాలనలో
1976లో కాంగ్రెస్ ఎప్పుడైతే ఈ సెక్యులరిజం అనే పదాన్ని జొప్పించిందో అప్పుడే మేము చాలా ఇబ్బందుల్లో పాలవుతున్నాం ఇంకా. ఇందులో మా ఉమ్. దేశంలో మేము బతకలేకపోతున్నాం. మీరు చేసే మత మార్పుల వల్ల మా 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 శాతం తగ్గిపోతుంది. మా ఓటింగ్ తగ్గిపోతుంది. మా రండి, పైకి రండి, హిందువులు పైకి రండి, పైకి రండి. మా ఆ, ఆ, ఆ. హిందువులు ఎంత అమాయకులంటే